Hey, నమస్తే, నేను మీ సుని. వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ సెక్షన్. ప్రీవియస్ సెక్షన్లో మనం షేర్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఏ విధంగా ఉంటుందనేసి. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి మా వారిని అడిగి తెలుసుకుందాం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్. విజయ్. హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. యా, సో సునీత, లాస్ట్ సెషన్లో మనం ఏం మాట్లాడాము? షేర్ మార్కెట్ గురించి మాట్లాడాం, రైట్? షేర్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు, ఎలా ప్రైస్ పెరుగుతుంది, ఇవన్నీ మాట్లాడాం, రైట్? ఇప్పుడు మనము ఏం చేద్దామంటే యాక్చువల్ పాయింట్, మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి కదా క్వశ్చన్, అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. మనము షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఏం చేసేవాళ్ళం, అక్కడ మనం షేర్స్ కొనేవాళ్ళం, మనం అమ్మేవాళ్ళం. ఆబ్వియస్గా ప్రాఫిట్ లాస్ ఏదైనా వస్తే తీసుకుంటాం, ట్యాక్స్ ఆబ్లిగేషన్స్ కూడా మనకే ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది, ట్యాక్స్ అప్లికేషన్స్ ఉంటాయి. ట్యాక్స్ ఆబ్లిగేషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా, అది కూడా మాట్లాడదాం. అది నిన్న పాయింట్లో దాని గురించి మాట్లాడలేదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందిరా అంటే, అసలు మ్యూచువల్ ఫండ్ అనేది ఒక సపరేట్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకు తెలిసిన కంపెనీస్, హెచ్డిఎఫ్సికి ఒక సపరేట్ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే పవర్స్ ఉన్నాయి. అలాగే నిపాన్ అని, ఐసిఐసిఐ అని, అన్ని ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్కి, చాలా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అది ఎట్లా ప్రాసెస్ జరుగుతుందో అదే మనం అదే మాట్లాడదాం. ఇప్పుడు విషయం ఏంట్రా అంటే, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంట్రా అంటే, ఒక కంపెనీ నీ తరఫున స్టాక్స్ కొని అమ్మి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ నీకు ఇస్తే దాన్ని మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ అంటాం. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. నిపాన్ అనే కంపెనీ ఉంది, వీళ్ళు చాలా ఫేమస్ అన్నమాట. ఈ నిపాన్ అనే కంపెనీ ఏం చేస్తుంది, లెట్స్ అజ్యూమ్ దట్ వాళ్ళు ఒక 100 కోట్లు అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. ఫండ్ అంటారు వాటిని, ఓకే? ఆ ఒక 100 కోట్ల ఫండ్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, 10 రూపాయల యూనిట్ వాల్యూ, ఇక్కడ యూనిట్ అంటారు, ఓకే? 10 రూపాయల యూనిట్ వాల్యూతో ఒక 10 కోట్ల యూనిట్స్ మార్కెట్లో రిలీజ్ చేశారు అనుకుందాం. సో మనం ఏం చేస్తాం, వీటిని ఎన్ఎఫ్ఓస్ అంటాం. మనం అక్కడ ఐపీఓ అన్నాం, ఇక్కడ ఎన్ఎఫ్ఓస్ అనమాట. ఇనిషియల్గా వాళ్ళు ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ చేస్తారు. సో నువ్వేం చేసావు, ఒక 10,000 ఎన్ఎఫ్ఓస్ కొన్నావు. ఇంకొక రాము అనే అతను ఒక 5,000 యూనిట్స్ కొన్నారు. అలా వేరియస్ పీపుల్ కొన్నారు అనుకుందాం. సో వాళ్ళ దగ్గర లెట్స్ అజ్యూమ్ దట్ 100 కోట్ల మనీ అక్యుములేట్ అయింది, రైట్? సో ఈ 100 కోట్లతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్తారు ముందే, నేను ఈ 100 కోట్లను ఈ షేర్లలో 3 రకాలు ఉంటాయి: స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఓకే, లార్జ్ క్యాప్. అంటే ఆ పర్టికులర్ కంపెనీ యొక్క సైజ్, అంటే రిలయన్స్, లేకపోతే హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా టాప్ ఒక నెంబర్ ఉంది దానికి. లార్జ్ క్యాప్కి ఒక నెంబర్ ఉంది, మిడ్ క్యాప్కి ఒక రేంజ్ ఉంది, స్మాల్ క్యాప్కి ఒక రేంజ్ ఉంది. అంటే వాటి యొక్క క్యాపిటల్ ఎంత మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 3 కేటగిరీలు చేసి ఉంటారు. ఆ 3 కేటగిరీల్లో ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామనేది ముందే చెప్తారు. మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా, స్మాల్ క్యాపా అని ముందే డిసైడ్ చేస్తారు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, షేర్లు కొంటారు నీ తరఫున. అలా అందరి తరఫున వాళ్ళు షేర్లు కొంటారు. రేట్లు పెరిగినాయి అనుకోండి, అమ్మేస్తారు. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొంటారు. అలా నీ ఫండ్ని, నీ అమౌంట్ని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చిన లాభాన్ని మళ్ళీ నీకు ఇస్తారు. లాభాన్ని ఎలా ఇస్తారు, ఆ లాభాన్ని యూనిట్ వాల్యూలో పెంచుతారు. అంటే నువ్వు 10 రూపాయలతో యూనిట్ కొన్నావు, రైట్? 100 కోట్లు వాళ్ళ దగ్గర ఉంది. లెట్ us assume దట్ ఒక సంవత్సరం అయింది, 100 కోట్ల మీద వాళ్ళకు 10 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, ఓకే? షేర్లు అమ్మి అప్పుడు ఏం చేస్తారు, 10 రూపాయలని కాస్త
రూపాయలు చేస్తారు. అంటే నీ యూనిట్ వాల్యూ ఇప్పుడు 10 రూపాయలు కాదు 11 రూపాయలు అవుతుంది అనమాట. అలాగా వచ్చిన లాభాన్ని నీ యూనిట్కి యాడ్ చేస్తూ పోతారు. అక్కడేమో షేర్ వాల్యూ పెరుగుతుంటుంది, ఇక్కడేమో యూనిట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే నీ తరఫున అమౌంట్ను తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టి లాభాలని నీకు ఇచ్చే సిస్టాన్ని మ్యూచువల్ ఫండ్ అంటారు. ఓకే. దీంట్లో మనకు కొన్ని రూల్స్ తెలియాలి. అంటే వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే ఎవరు ఫ్రీగా చేయరు. వాళ్ళు దాంట్లో ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, చెప్తారు ముందే, నువ్వు 100 రూపాయలు పెడితే నేను 50 పైసలు తీసుకుంటాను, 75 పైసలు తీసుకుంటాను ఎక్స్పెన్స్ కింద అని ముందే చెప్తారు. 1 రూపాయి తీసుకుంటాను అలా ముందే దాంట్లో ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో క్లియర్గా ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఓకే. సో దాన్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవచ్చు. అది నెంబర్ 1. మనకయ్యే ఖర్చు అంటే 1,00,000 రూపాయలు పెట్టావు అంటే 0.50 పైసే అని అన్నాడంటే మీనింగ్ ఏంది, 500 రూపాయలు తగ్గించి 99,500 ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని అర్థం. అర్థమైందా? ఇది ఒక పాయింట్. తర్వాత దీంట్లో ఇంకొకటి క్లాజ్ కూడా ఉంటుంది. ఏం క్లాజ్ అంటే, మనం పెట్టిన అమౌంట్ ఈరోజు నువ్వు 1,00,000 పెట్టావు, నీకు రేపు డబ్బులు అవసరం వచ్చింది, రేపే వచ్చేయచ్చా? మ్యూచువల్ ఫండ్ బ్యూటీ ఏంది, ఎప్పుడైనా నువ్వు బయటకు వచ్చేయచ్చు, తీసుకోవచ్చు. 1,00,000 రూపాయలు నువ్వు పెట్టావు, ఒక 10 రోజులకి ఎమర్జెన్సీ వచ్చింది, నువ్వు డబ్బులు తీసుకొని బయటకు వచ్చేయచ్చు. దానికి ఛార్జెస్ ఉంటాయేమో కదా? అన్ని దానిలో ఛార్జెస్ ఉండవు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం లోపల నువ్వు బయటకు వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 1% ఛార్జ్ చేస్తామని చెప్తారు. అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 99,000 ఇస్తామని చెప్తారు. కొన్ని మాత్రమే అలా చెప్తాయి. కొన్ని దానిలో ఎలా ఉంటాయి, నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 10% వరకు అలౌ చేస్తాయి. అంటే 1,00,000లో 10,000 రూపాయలు నువ్వు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 90,000 టచ్ చేయడానికి లేదు. ఆ 90,000 కూడా కావాలంటే ఆ 90,000 మీద 1% ఆర్ 2% రకరకాలుగా ఉంటుంది. మనం అది చూడాలి. ఆ పర్టికులర్ ఆ పాయింట్ని క్లియర్గా రాసింటారు దాంట్లో. మన ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో ఈ 2 పాయింట్స్ కంపల్సరీ రాస్తారు. ఓకే. అంటే అది కంపెనీ బేస్ చేసుకొని ఉంటుందా ఎట్లాది? ఇప్పుడు వీటిని ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లో మనం వెళ్ళి చూసామంటే క్లియర్గా కనపడతాయి. నిన్న నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను, షేర్ మార్కెట్లు ఎలా రన్ చేస్తారని చెప్పాను. ఎన్ఎస్సి ఉంటుంది, బిఎస్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వాటిని ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయి. ఇవి ఇక్కడ షేర్లు కొనడం అమ్మకం జరుగుతుంది. వీళ్ళు ఆథరైజ్డ్ బ్రోకర్లను అపాయింట్ చేస్తారు. జెరోదా అని, మోతీలాల్ ఓస్వాల్ అని అలా వాళ్ళని చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యాప్లో మనం కొనడం అమ్మడం చేయొచ్చు. వీళ్ళు ఒక చిన్న అమౌంట్ తీసుకుంటారు మన దగ్గర అని చెప్పాను, రైట్, షేర్లలో. అలాగే జెరోదా దగ్గర ఇప్పుడు కాయిన్ అని ఒక యాప్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మనం కాయిన్ అనే యాప్లో కొనచ్చు. ఓకే. అలాగే ప్రతి ఒక్క మన బ్యాంక్కి దానికి రిలేటెడ్గా మనం కొనచ్చు. వాల్యూ రీసెర్చ్ అని ఉంది, అదొక యాప్. అక్కడికి వెళ్ళేసి మనం రిజిస్టర్ చేసుకొని అక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్ని కొనచ్చు. అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్ని చేసేటివి. బ్రోకరేజ్ వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జ్ చేయరు నీకు. బేసికల్లీ ఈ ఎక్స్పెన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేస్తారు. వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కాయిన్ అనే జెరోదా కంపెనీ కాయిన్ యాప్కి, ఆ కంపెనీకి, ప్లస్ ఎవరైతే షేర్లు మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిపాన్ కొనాలనుకున్నావు త్రూ జెరోదా కాయిన్, అది వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. నీ దగ్గర సపరేట్గా ఫీ తీసుకోరు. ఓకే. సో ఈ యాప్ ద్వారా మనం కొనుక్కోవచ్చు. కొన్ని ఫండమెంటల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ కోసం ఆలోచించి చేయాలి. అంటే షార్ట్ టర్మ్ కోసం చేయకూడదు. నేను ఒక సంవత్సరంలో కొన్నాను, నాకు సంవత్సరంలోనే పెరగలేదే, ఇలా ఆలోచించకూడదు. లాంగ్ టర్మ్ ఆలోచించాలి. లాంగ్ టర్మ్ అంటే 3 years, 5 years, 7 years, ఎంత లాంగ్ టర్మ్ ఉంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. చాలా మ్యూచువల్ ఫండ్స్ నువ్వు నమ్మో లాస్ట్ 5 ఏళ్లలో మోర్ దాన్ 30% పర్ యానం, అంటే సంవత్సరానికి 30% కన్నా ఎక్కువ రిటర్న్లు ఇచ్చాయి. యావరేజ్ అంటే ప్రతి సంవత్సరం 30%. అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టింటే 1,30,000, మళ్ళా 30, మళ్ళా 30, అట్లా 5 సంవత్సరాలు 30% ఇచ్చాయి. అలాంటివి చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి లాస్ట్ 5 ఏళ్లలో.
చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి లాస్ట్ 10 ఏళ్లలో 20 and above% ఇచ్చినవి. అంటే 24, 22, 20 అంటే దాదాపు ₹2 వడ్డీ ఇచ్చినట్టు ఉన్నాయి లాస్ట్ 10 ఏళ్లలో ఇయర్ ఆన్ ఇయర్. నీకు అర్థమవుతుందా? మనం ఒక బ్యాంకులో వెళ్తాము, ఒక 7% వడ్డీ 6% వడ్డీకి తనకలాడిపోతుంటాం. మనం డబ్బులు వల్ల పోయి మనం బ్రేక్ చేయాలంటే మళ్ళీ 1% కట్ చేసుకుంటారు. కానీ చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇంత ఇస్తున్నాయి. చాలామందికి తెలియదు ఈ విషయం, నాకు కూడా తెలియదు. బేసికల్లీ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. అరే ఏంటిది, నేను ప్లాన్ చేసుకున్నాం, మన బాబు కోసం నేను ప్లాన్ చేద్దాం అనుకున్నాను కదా. మనం ఎంతసేపు రియల్ ఎస్టేట్ సైడ్ అలా చూస్తున్నాము, కానీ బేసికల్గా నేను లేట్గా రియలైజ్ అయింది ఏందిరా అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత డెవలప్మెంట్, ఎంత గ్రోత్ ఇస్తున్నాయి అంటే అంత గ్రోత్ ఇస్తున్నాయి. కానీ దీన్ని మనం స్మార్ట్గా చేయాలి. ఒకేసారి తీసుకుపోయి ఒకే మ్యూచువల్ ఫండ్లో మొత్తం అమౌంట్ డంప్ చేయకూడదు, స్ప్లిట్ చేయాలా. ఇప్పుడు నేనేం చెప్తాను, నేనేం సలహా ఇస్తాను, స్ప్లిట్ చేయి, మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకో, వాటిలో గ్రోత్ ఏ దానిలో హైయెస్ట్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయి. నేను ఇక్కడ కూర్చొని నువ్వు మ్యూచువల్ ఫండ్స్ని ప్రమోట్ చేయడం లేదు, అలాగని పలానా దాంట్లో పెట్టమని చెప్పట్లేదు. నేను నిపాన్ పేరు వాడానని అది మంచిదని దాంట్లో పెట్టేసి మళ్ళీ నన్ను అడగద్దండి, అలా కాదండి. మీరు రీసెర్చ్ చేయాలి, ఇది మీ రెస్పాన్సిబిలిటీ. టాప్ 5, టాప్ 10 రీసెర్చ్ చేసుకొని ఏది మంచిదో ఒక 10 మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని అడిగి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా పోయేసి మనం ఇన్వెస్ట్ చేయకూడదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ విషయం ఏంట్రా అంటే, మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్లో అనుకున్నప్పుడు మీరు అవన్నీ చూడాలి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మన మ్యూచువల్ ఫండ్స్లో. మనం ఏం మాట్లాడాం ఇందాక మ్యూచువల్ ఫండ్స్లో? ఖర్చుల గురించి మాట్లాడుతూ ఎక్స్పెన్స్ రేషియో గురించి మాట్లాడాం. అంటే ₹10 75 పైసా ఎంతో తీసుకుంటారు అని చెప్పాను. తర్వాత వాపస్ తీసుకునేటప్పుడు కండిషన్ గురించి చెప్పాను, రైట్? ఇది కూడా చెప్పాను కదా. దీంట్లో అమౌంట్ ఎలా పెట్టేదాని గురించి కూడా ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి, నువ్వు ఒక్కసారిగా పెట్టేయచ్చు. ఒక్కసారిగా పెట్టేస్తే అది ఒక్కోసారిగా అంటే ఒక 10 లక్షలు నీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు పెట్టేసావు. ₹1,00,000 ఒక 6 నెలల తర్వాత ఉంది, పెట్టేసావు. అది ఒక మోడల్. అలా కాకుండా మార్కెట్లో ఒక ఫేమస్ మోడల్ ఉంది, SIP అని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే అండి, మీరు ఒక కమిట్ అవుతారు, ప్రతీ నెల 20,000 కడతాను. ప్రతీ నెల మీ ₹20,000 మీ అకౌంట్లో నుంచి మీరు కమిట్ అవుతే మీరు ఈఎంఐ కట్టినట్లే ఆ ₹20,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈఎంఐ కట్టినట్టే కడతారు. ప్రతీ నెల 20,000 కట్టుకుంటూ పోతూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 20,000 మీరు కట్టిన ప్రతి 20,000 ఆ రోజు ఆ యూనిట్ వాల్యూ ఎంత ఉందో నీకు అలొకేట్ చేస్తూ పోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మీరు చేశారు, ₹10 ఉంది, 20,000 పెట్టారు, ఇవన్నీ ఒక 2,000 యూనిట్లు ఇస్తారు. మళ్ళీ వచ్చే నెల వచ్చింది ₹19 ఉంది, ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తారు. ఆ పై నెల ఉంది ₹22 ఉంది. సో ఎంత యూనిట్ వాల్యూకి డివైడ్ చేసి మీ అమౌంట్ని ఆ యూనిట్స్ అన్ని మీకు అలొకేట్ చేస్తూ పోతారు. ఇలా చేసుకోవడం వల్ల మనకు సేవింగ్ హ్యాబిట్ అవుతుంది. సో మనకు డబ్బులు మిగులుతాయి, మనకు గ్రోత్ కూడా వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఈ ప్రైవేట్ చిట్టీస్లోకి వెళ్ళి రిస్కులు తీసుకొని అంత అసలు మనం ఆ రిస్కులు తీసుకోకూడదు. కానీ నేను పదే చెప్తున్నాను సునీత, దీంట్లో చాలామంది అమాయకత్వం ప్రదర్శిస్తూ ఉంటారు, తెలియక నష్టపోతారు. ఎందుకంటే ఇందాక నేను ఫండ్స్ గురించి చెప్పేటప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ పడిపోతే నీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా పడిపోతుంది. కానీ వాళ్ళు భయంకరంగా పడిపోకుండా జాగ్రత్త పడతారు, ప్రొవైడెడ్ మీరు మంచి మ్యూచువల్ ఫండ్లలో ఉంటాయి. దీనికి ఒకటే మార్గం నేను సలహా ఇచ్చేది ఏంటంటే స్ప్లిట్. ఒకే దాంట్లో పెట్టద్దు, మల్టిపుల్ దానిలో పెట్టు. ఒక 10 లక్షలు నీ దగ్గర ఉందనుకో, ఒక 3 దానిలో పెట్టు, 4 దానిలో పెట్టు. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఎంత పెట్టాలి అనుకుంటున్నావు అనేది. ఇది నెంబర్ 1. తర్వాత కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలనుకుంటాం. కంపెనీ పర్ఫార్మెన్స్ చేయడం కన్నా నేనేం ఓకే, అదొక గుడ్ పాయింట్. కానీ యూజువల్గా ఇవి పెద్ద కంపెనీలే వస్తుంది. దీంట్లో కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే నువ్వు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అంటున్నావా? ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ గురించి. ఫండ్ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్గా చూడాలి. ఎందుకంటే అంటే మనం ఇప్పుడు నేనేం చేశాను, నేనేం సలహా ఇస్తాను, లాస్ట్ 5 ఏళ్ళది 10 ఏళ్ళది చూడు, దేంట్లో ఎక్కువ వచ్చిందో
దాంట్లో ఇన్వెస్ట్ చేయని చెప్తాను. అంత ఈజీ కాదు, అందరూ చేయలేరు. అందుకే నేనేం చెప్తాను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మంచి ఏజెంట్స్తో మాట్లాడుకొని చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మోడల్స్ ఉన్నాయి. ఇందాక నేనేం చెప్పాను, షేర్ మార్కెట్లో పెడతారు అన్నాను, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నాను, అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే నేను రిస్క్ తీసుకోను అన్నావు అనుకో, నువ్వు రిస్క్ తీసుకోను అంటే ఏం చేస్తారు వాళ్ళు, డెట్ ఫండ్స్ అని ఉంటాయి వాటిల్లో పెడతారు. డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కంపెనీలు, రికగ్నైజ్డ్ కంపెనీలు ఏం చేస్తాయంటే బేసికల్లీ వాళ్ళు 7% ఇస్తాం, 8% ఇస్తామని చెప్పేసి నీకు ఆఫర్లు ఇస్తుంటారు. అది 10% ఇస్తామని ఆఫర్లు ఇస్తూ ఉంటారు. సో అటువంటి దానిలో కూడా పెడుతుంది సేఫ్టీ కోసం అని. అంటే మీనింగ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అని రిలీజ్ చేస్తుంది. ఒక 100 కోట్లు కావాలి, వాళ్ళు ఏం చేస్తారు, నేను 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాను, 10% ఇస్తాను అని వడ్డీ. ఇంతకుముందు ఐడిబిఐ అని ఒక 20 ఏళ్ళ కిందట ఒకసారి రిలీజ్ చేసినారు ఇలాగే. అలా చాలా బాండ్లు ఉంటాయి, చాలా బాండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అని అవని ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అవి వాటిలో పోయి ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ ఏమవుతుంది, నీకు నువ్వు సేఫ్, నీ 10% కంపల్సరీ వస్తుంది, ఆ 9% కంపల్సరీ వస్తుంది. కాకపోతే నువ్వు అనుకున్నంత గ్రోత్ రాదు, రైట్? అందువల్లే మనము మ్యూచువల్ ఫండ్స్ పెట్టినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ ఎటువంటి మ్యూచువల్ ఫండ్ అనేది మనం చూడాలి. సింపుల్, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. వాడు రాస్తాడు క్లియర్గా, వాడు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తానని రాస్తాడు. నేను మిడ్ క్యాప్లో చేస్తాను, స్మాల్ క్యాప్లో చేస్తాను, నేను కాంబినేషన్ డెట్ ఫండ్లో 20% పెడతాను, దీంట్లో ఇంత పెడతాను, షేర్స్లో స్మాల్ క్యాప్లో ఇంత పెడతాను, అలా రకరకాలు ఇస్తాడు. సో అవన్నీ మనం చూసుకొని మనం చేయాలి. దీంట్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు అనొచ్చు, నువ్వు మొదటికి వచ్చినావుగా మళ్ళా నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టు చూస్తున్నావు, నేను ఇంత ఆలోచించుకొని చేయాలి అంటే నేనేమంటాను, నువ్వు ఇంత ఆలోచించాలి అంటే చిన్నగైనా రీసెర్చ్ చేయాలి. ఇది నీ హార్డ్ ఎర్న్ ఇన్కమ్ కదా, కొద్దిగా స్పెండ్ చేయి, టైం అర్థం చేసుకో, కొద్దిగా ఇలాంటి వీడియోస్ చూడు, చాలా వీడియోస్ ఉన్నాయి, చూడు, మాట్లాడు, ఏజెంట్స్తో పోయి మాట్లాడు. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు అడుగు క్లియర్గా, నాకు ఇయర్ నాకు ప్రూఫ్ చూపిమని అడుగు, వాళ్ళు చూపిస్తారు నీకు రికార్డ్స్. ఆ రికార్డ్స్ ప్రకారం చేసుకోవాలి. అలా చేస్తే ఏమవుతుంది, నీకు నీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది, నీకు గ్రోత్ వస్తుంది. సో ఇది నీ మైండ్ సెట్. నీకు ఎంత కావాలి ఏమైనా కానీ, నేను రిస్క్ తీసుకుంటా, నాకు 24% కావాలి, నాకు ₹2 వడ్డీ కావాల్సిందే, షేర్ మార్కెట్ నేను మించింది లేదు, ఇంకా హై రిస్క్ అంతే. మనం లాస్ట్ 10 ఏళ్ళ నుంచి చూస్తే చెప్పాను కదా, కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ చాలా చోట్ల ఉంది. అది ఇంకో షేర్ మార్కెట్లో చాలా మంది పెట్టి కొంచెం పోగొట్టుకున్న వాళ్ళు చాలా 90% పోగొట్టుకున్నారు, అది 10 కాదు 90%. చాలా మంది. కానీ నేను ఇక్కడ మాట్లాడుతా అంటే మ్యూచువల్ ఫండ్స్. ఓకే, నువ్వు మ్యూచువల్ ఫండ్ కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే, కన్ఫ్యూజ్ కాదు, టాపిక్ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి షేర్ అని చెప్పిన దాకా నేను అడుగుతున్నాను. షేర్లలో పెట్టి అది ఒక జూదంలాగా ఆడుతూ ఉంటారు. దాంట్లో షేర్ మార్కెట్లో చాలా ఉంటాయి సునీత, అది మనం నిన్న మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్ చేయలేదు. షేర్ మార్కెట్లో ఏంది ఉంటుంది అంటే ఇంట్రా డే అని ఉంటుంది, పొద్దున కొనే సాయంత్రం అమ్మేస్తా, అది షేర్ మార్కెట్. మళ్ళీ F&O అని ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అది ఓ పెద్ద సబ్జెక్ట్. దాంట్లో ఏంటంటే ₹1,00,000 వర్త్ ఆఫ్ షేర్లు నువ్వు 10% ఇచ్చి కొనుక్కోవచ్చు. ₹1,00,000 వర్త్ 10% అంటే ₹10,000 ఇచ్చి కొనుక్కోవచ్చు ₹1,00,000 షేర్లు. వాటిని కొనడం అమ్మడం చేయొచ్చు. దాంట్లో బీభత్సంగా సంపాదిస్తారు, బీభత్సంగా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన లాంటి వాళ్ళకి అవన్నీ మనం ఏదైనా కూడా పొద్దున లేచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసాము అంటే ఇది సంపాదించుకోలేం, ఇది అయ్యే పని కాదు. నీ ఉద్యోగం ఉంటుంది, నీ సంసారం ఉంటుంది, నువ్వు పొద్దున లేచిన నుంచి అవన్నీ పెట్టుకోకూడదు. నా ఒపీనియన్ ఇదంతా చేయడం లేదంటే లక్షల మంది చేసేవాళ్ళు ఉన్నారు అవన్నీ. నేను అవన్నీ ఇది నా ఒపీనియన్ అండి, ఇది నేను అలాగా ఆలోచిస్తున్నాను. నాకు రిస్క్ తక్కువ ఉండాలి, తర్వాత గ్రోత్ కావాలని నేను ఆలోచిస్తున్నాను. అంతేగాని మీరు ఇది చేయకూడదని నేను అనను. ఓకే, సో మనకంత కెపాసిటీ లేదు, మనం అలా ఆలోచించకూడదని నా ఒపీనియన్. కానీ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తానంటే మన అనుభవాలు,
మన క్లోజ్ సర్కిల్ అనుభవాల్ని చెప్తాను నేను. నేను తెలుసుకోవడం లేదు లేదు, నువ్వు అడిగింది కరెక్ట్, నువ్వు చూసావు కూడా అది. అందుకే షేర్ మార్కెట్లో, ఎందుకంటే నా ఫ్రెండ్సే కొంతమంది చేస్తున్నారు డైలీ మార్నింగ్ ఒక డ్యూటీ లాగా, మార్నింగ్ కూర్చొని తర్వాత మార్కెట్ ఓపెన్ అయినంత వరకు నువ్వు ఎవరైతే మన ఫ్రెండ్ గురించి చెప్తున్నావో వాళ్ళు F&O చేయట్లేదు, వాళ్ళు షేర్ చేస్తున్నారు. షేర్స్ కొంటారా? F&Oలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయలేము, చాలా కష్టం. షేర్స్ చేయొచ్చు, కొనుక్కొని అమ్మడం చేస్తారు. దానికి కొద్దిగా అనాలిసిస్ చేసి కెపాసిటీ ఉంటే మనం కూడా చేస్తాం కదా సునీత, నేను కూడా చేశాను కదా అట్లా చాలాసార్లు. తీసుకుంటాను, మార్కెట్ పడిపోయినప్పుడు కొంటాము. కంపెనీని మనం ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ రీడ్ చేయగలగాలి, వాడు సేల్స్ రీడ్ చేయగలగాలి, వాడి ఎక్స్పెన్సెస్ రీడ్ చేయగలగాలి. ఓకే, వాళ్ళు ఎవరు ప్రమోటర్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదంతా ఫినాన్షియల్గా అనాలిసిస్ చేసి చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను ఒక కామర్స్ స్టూడెంట్, MBA కూడా నేను ఫినాన్స్లోనే చేశాను. మనం ఐటీలో ఉండి ఇన్నాళ్ళు చేసి చాలామందికి మనం దేశాలు తిరిగి చేస్తున్నాను, సీనియర్ మేనేజ్మెంట్లో ఉన్నా కూడా బేసికల్లీ. కానీ నాకు సబ్కాన్షియస్గా అది నాకు ఎప్పటికీ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అది డెఫినెట్లీ చేయకూడదని చెప్పాను. కొద్ది అమౌంట్ పెట్టమన్నాను. నేను కాన్వర్జేషన్లో చెప్పాను నీతో, ఒక 80% 70% మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఒక 30% షేర్లో పెట్టమన్నాను. నేను అన్నాను కదా, షేర్ మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక్క రవ్వ కొద్దిగా మన కాన్ఫిడెన్స్ వచ్చాక వెళ్ళాలి. ఇక్కడ క్వశ్చన్ చెప్తాను చూడు. 2020 2008 డిజాస్టర్, అసలు మార్కెట్ ఎంత పడిపోయింది అంటే ఆ టైంలో నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే 30 లక్షలు 40 లక్షలు అయిపోయినాయి వాల్యూస్, షేర్ మార్కెట్ వాల్యూస్. మ్యూచువల్ ఫండ్స్ దాదాపు నీ దగ్గర ₹1,00,00,000 వాల్యూ ఉంటే 50 లక్షలు 60 లక్షలు అయిపోయాయి, అంతగా తగ్గిపోయాయి అన్నమాట. అంటే దాదాపు 40-50% మ్యూచువల్ ఫండ్స్లో తగ్గిపోయాయి, షేర్ మార్కెట్ అయితే 60-70% కూడా తగ్గిపోయాయి. ఆ టైంలో కృంగిపోకుండా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మళ్ళీ పికప్ అయ్యారు. మార్కెట్ పడి మళ్ళీ లేస్తుంది. మనం నీకు నాకు డౌన్ ఉండొచ్చు, యాజ్ అ గ్రూప్ ఎప్పుడు డౌన్ ఉండదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది, గ్రోత్ ఉంటూనే ఉంటుంది. సో దాంట్లో డౌటే లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, నమ్మి మనం ఇన్వెస్ట్ చేయాలి. సరే, ఇక్కడ దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉందనుకో, ₹1,00,00,000 ఒక 70 లక్షలు లేదా 60 లక్షలు నువ్వు ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్, ఏదో నీకు ఇల్లు ఏదో ఉంది, 40 లక్షలు దీంట్లో పెట్టడం. సో నువ్వు అలా ప్లాన్ చేసుకోవాలి, అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు నీకు బెనిఫిట్ ఉంటుంది. ఐ థింక్ మనం చాలా అదర్ టాపిక్స్ మాట్లాడుతున్నాం. సో కమింగ్ బ్యాక్ టు ద మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్లో బేసికల్గా మనము డైరెక్ట్గానే ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒకే లంసంగా SIPగా కూడా చేయొచ్చు. చేసేటప్పుడు షేర్లలో సంబంధించినటువైనా చేయొచ్చు, లేదు కాంబినేషన్ డెట్ వీటితో కలిపి కాంబినేషన్లు అయినా చేయొచ్చు. FDs లేకపోతే డెట్స్, వాటి డెట్ మార్కెట్ అంటారు, దాంట్లో అయినా చేయొచ్చు, ఆ కాంబినేషన్లో కూడా చేయొచ్చు. సో దీనికి మీరు జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి వాల్యూ రీసెర్చ్ అని, జెరోదా కాయిన్ అని, వీటన్ని దాంట్లో వెళ్ళి చూసినా కూడా మీకు ఆ లిస్ట్ వచ్చేస్తుంది. యూ విల్ నో దట్. తర్వాత ఎవరైనా ఒక ఏజెంట్తో మాట్లాడుకొని SIP స్టార్ట్ చేయండి. నా సలహా ఏంటంటే, ఇఫ్ యు ఆర్ అ బిగినర్, నీకు 25 ఏళ్ళు ఉన్నాయి, 24 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడే నీకు 30 years ఉన్నాయి, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు, SIP వెళ్ళు, నెలకు 20,000 తక్కువ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే సునీత, నేను పదే వీడియోలో కూడా చెప్తాను, సారీ, ఆ SIPలో మినిమం అమౌంట్ అని ఏమన్నా ఉంటుందా? ఫస్ట్ ₹100 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ₹100 నుంచి స్టార్ట్, అక్కడే వస్తాను నేను. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నెలకు ₹1,000 2,000 పెట్టాల్సిన అవసరం లేదు. అంతంత చిన్న అమౌంట్ పెడితే నీకు రిటర్న్స్ రావు. నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, మిగిలిన దాంతో నువ్వు బతకాలి, అలా చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, ముందు ఖర్చు పెడతారు, తర్వాత మిగిలింది సేవ్ చేస్తారు. అలా చేస్తే ఎప్పుడు అవ్వదు, అలా ఎప్పుడు అవ్వదు. నువ్వు ఎప్పుడు కూడా ముందు సేవింగ్ చేయాలి, తర్వాత ఖర్చు పెట్టాలి. చెప్పే ప్లాన్ ఏంటంటే అదర్ వే రౌండ్ ఉండాలి. శాలరీలో అట్లీస్ట్ 30% అన్నా నువ్వు సేవింగ్స్ పెట్టుకొని, ఖచ్చితంగా 30-40% అయినా, మనం 30-40 చిన్న వయసులో ఉండే వాళ్ళకి ఏం ఖర్చులు ఉంటే ఎక్కువ పెట్టాలి, పెట్టుకొని సేవ్ చేయాలి. సో అలా చేయాలి. సో అలా చేస్తే ఏమవుతుంది, నీకు మంచి బెనిఫిట్ వస్తుంది.
అప్పుడు నువ్వు గ్రోత్ చూస్తావు, కోట్లు చూడగలుగుతావు. నిన్న కూడా ఉన్నారు కదా 20 లక్షలు పెడితే ఇప్పుడు 70 లక్షలు వస్తుంది 5 ఏళ్ళకి అని. ఈ 4 ఏళ్ళు కొద్దిగా ఎక్సెప్షన్ లేదు సునీత. మనం ఈ 4 ఏళ్ళని తీసుకోలేము. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అయితే ఇంకా బీభత్సం, అసలు 50, 60, 70% పెరిగిపోయినాయి షేర్ మార్కెట్లు. ఇంతగా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ మనం నేనేమంటానంటే 7% కన్నా 12% ఎక్కువ కదా, నువ్వు 12% పెట్టుకో చాలు, అంతకు మించి ఏమవసరం ఉంటుంది. రూపాయి వడ్డీ అంటే చాలా సేఫ్. కానీ మినిమం టు మినిమం 18% ఇచ్చాయి, రూపాయిన్నర వడ్డీలు ఇచ్చాయి చాలా వరకు మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి మనం చూసుకొని చేయాలి. వాటి మనం హిస్టరీ చూడాలి, అవన్నీ చూసుకొని చేయాలి. చేస్తే మాత్రం చెప్తూ ఉన్నావు ఎస్ఐపిలో మినిమం ఇందాక అన్నాను కదా, ఎస్ఐపిలో మరి చిన్న చిన్న వాల్యూస్తో మొదలు పెట్టకూడదు, ఇది పెద్ద వాల్యూస్తోనే మొదలు పెట్టాలి. సో ఇఫ్ యు ఆర్ అ బిగినర్, సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, నువ్వు బిగినింగ్ స్టార్ట్ చేస్తా అంటే ఎస్ఐపికి వెళ్ళు. ఎస్ఐపికి వెళ్ళి ప్రతి నెల 30,000-40,000 ఆర్ 50,000 ఎంత వీలైతే నీ కెపాసిటీని బట్టి 30-40% నువ్వు స్టార్ట్ చేయి. ఒకవేళ నీకు జీతమే 25,000 వస్తాను అనుకో, 20,000 25,000 వస్తాను, అక్కడ కూడా నువ్వు 10-12,000 రూపాయలు మినిమం పెట్టడానికి ట్రై చేయాలా, తప్పులేదు. ఈ సేవింగ్ పొదుపు అనేది చాలా అవసరం. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంద్రా అంటే నీకు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, కానీ తీసుకునేది అలవాటు చేసుకోవద్దు. మాటికి డబ్బులు ఉన్నాయి కదా అది తీసుకోవడానికే అనే మైండ్లో మనం ఉండకూడదు. మనం క్లియర్గా ఉండాలి, ఇది నా పాప పెళ్ళికి, ఇది మా వాడి చదువుకి, ఇలాగే ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే డబ్బులు కనపడతాయి. లేదనుకో నువ్వు డబ్బులు కనపడవు, ఏ దాంట్లో కూడా నాకు కనపడవు. అంతే. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ అని ఉంది, అది అసలు బీభత్సం చేసేసింది. అదైతే చాలా 34-33% రిటర్న్స్ ఇచ్చింది 5 ఇయర్స్లోనే. అలా చాలా ఉన్నాయి, చాలా చాలా మ్యూచువల్ ఫండ్స్ నీకు మంచి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇంకా ఒక డౌట్ నాకు, ఇప్పుడు మంచిగా కంపెనీ అదే ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుంది ఒక కంపెనీ, ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ తీసుకున్నాం, అది బాగా పెరుగుతుంది, గత 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి పెరుగుతుంది. ఎప్పుడు మనం ప్రాఫిట్స్ని మనం తీసుకోవచ్చు అంటావు, ఏ టైంలో తీసుకుంటే మంచిది అంటావు ప్రాఫిట్స్? దీంట్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే సడన్గా ఒక 3 ఇయర్స్ అయింది మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ అంటే డౌన్ కూడా మళ్ళీ తెలియదు ఒకటి జరుగుతూ ఉంటుంది సునీత. కంపెనీ పెరుగుతూ ఉంటే షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, షేర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను. ప్రస్తుతానికైతే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏషియన్ పెయింట్స్ ఉంటుంది, చాలా పెద్ద వాల్యూ ఉంటుంది, అది నాకు తెలిసి చాలా పెద్ద వాల్యూ ఉంది, నెంబర్ గుర్తులేదు నాకు. బట్ ఫస్ట్ నువ్వు 10 రూపాయలతో షేర్ స్టార్ట్ చేస్తాడు, 10 రూపాయలు ఒక షేరు, తర్వాత షేర్ కాస్త 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు షేర్ గురించి మాట్లాడుతున్నామండి మనము. నా డౌట్ షేరు అదే అడిగాను, మీరు మళ్ళీ మ్యూచువల్ ఫండ్ అనుకుంటారు. షేర్, సో షేర్ ఒక షేర్ కాస్త మళ్ళీ 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, 1:2 బోనస్ ఇస్తాడు, బోనస్ షేర్లు ఇస్తాడు. అంటే ఒక షేర్ ఉన్న చోట నీకు 2 షేర్లు అవుతాయి. మళ్ళీ అప్పుడు 100 రూపాయలు కాస్త అది 80-70 అయింది అనుకుంది, తగ్గింటది. మళ్ళా 160 అయింది నీది. అలా వాడు బోనస్ షేర్లు ఇస్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ చాలా చోట్ల నువ్వు వింటావు, నేను 1,00,000 రూపాయలు పెట్టానండి ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉందని అనే వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్లో. 22 ఏళ్ళకి 20. ఎందుకు అయింది అలాగా? ఆ బోనస్ షేర్లు వస్తాయి, ప్లస్ డివిడెంట్ వస్తుంది. డివిడెంట్ కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఇస్తారు కదా, ప్రాఫిట్ డిక్లేర్ చేస్తారు కదా, అవన్నీ వస్తాయి. మార్కెట్లో పెట్టి లాంగ్ టర్మ్ ఉంచుకున్నోడు ఎవడు నష్టపోవాలి. నిన్న కూడా నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, మలయాళీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తాను చెప్తున్నాడు 20 లక్షలు పెట్టాడంట 2012లో. 20 లక్షలు పెడితే ఇప్పుడు 1,60,00,000 ఉందంట. ఎప్పుడు 2012లో పెట్టాడంట. 2012 అమౌంట్లు మనం పెట్టలేక కాదు, మనం అందరికి ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేటే కనపడుతుంది. 12 ఇయర్స్ ఎంత అమౌంట్, 20 లక్షలు ఎక్కడ, 1,60,00,000 ఎక్కడ, మనకి రియల్ ఎస్టేటే కనపడుతుంది. సో రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు, రియల్ ఎస్టేట్లో సంపాదించలేమని నేను అన్నాను. మనము సంపాదించాలి, అలా కాదు, ఆ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది ఒక ఏరియాలలో పెట్టాలి, అన్ని ఇళ్లలో పెట్టాలి. అది ఖచ్చితంగా మనకు మ్యూచువల్ ఫండ్లో ఇంకొక మేజర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ కెన్ గివ్ యూ లైక్ ఏమంటారు, పెన్షన్ లాగా ఇస్తుంది. ఎలా చేయొచ్చు అంటే, నువ్వు ఇలా 20,000 30,000 కట్టుకుంటూ వెళ్ళావు, ఒక 30 ఏళ్ళు కట్టావు, 30 ఏళ్ళ తర్వాత నువ్వు రిటైర్ అయ్యాలని డిసైడ్ అయిపోయావు.
అప్పుడు ఏం చేయొచ్చు నువ్వు, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనమాట, SWP. అంటే విత్డ్రావల్ ప్లాన్ అంటే ఏం చేస్తావు, 30 ఏళ్ళ తర్వాత నుంచి ప్రతి నెల ₹1,00,000 తీసుకుంటూ ఉండొచ్చు. ₹1,00,000 అంటే నీ అమౌంట్లో నుంచి లక్ష తీసుకుంటూ ఉంటావు. అంటే ఆ పీరియడ్ ఒకటి వాళ్ళు ఇచ్చే పీరియడ్ ఇచ్చేస్తారేమో. అంటే నేనేమంటానా, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సునీత. ప్రతి నెల 30,000 చొప్పున మొదలు పెట్టావు, మళ్ళీ ఒక 10 ఏళ్ళు అయింది, ₹1,00,000 చేసినావు, తర్వాత 1,50,000 చేసావు, అట్లా నీకు 30 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది. నువ్వు దాదాపు ఇప్పుడు 55 ఏళ్ళ వయసు వచ్చేసి నువ్వు రిటైర్ అయ్యావు. ఇప్పుడు నీ దగ్గర ఫండ్ సుమారుగా ఉంటుంది, వాల్యూ అది కోట్లలో ఉంటుంది వాల్యూ. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తావు, నువ్వు బయటకు వస్తాను ఏం చేస్తావు, నువ్వు మొత్తం బయటకు వచ్చినా కదా తీసేసి చేయాలని ఏం లేదు. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ప్రతి నెల నాకు ఖర్చుకు ఒక ₹1,00,000 కావాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటి లాభం? అదంతా వాళ్ళ దగ్గర ఫండ్ అంటే దానికి కూడా మళ్ళీ రొటేట్ చేస్తూ ఉంటారు, బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా వాళ్ళు పెడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటుంది, నువ్వు విత్డ్రా చేస్తూ ఉంటావు. అలా అంటున్నాను నేను. ఓకే ఓకే. ఇది తర్వాత ఇందాక నేను ట్యాక్సుల గురించి మాట్లాడాను. మనకు 2 రకాలైనటువంటి ట్యాక్స్లు ఉంటాయి, షార్ట్ టర్మ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ ట్యాక్స్. ఇది నీ ఇన్కమ్ ట్యాక్స్తో సంబంధం లేకుండా ట్యాక్స్ తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ. 1 సంవత్సరం లోపల కానీ తీసుకున్నాం అనుకో 20% నీ ప్రాఫిట్ మీద తీసుకుంటారు. ఓకే. 1 సంవత్సరం దాటితే 10% అనుకుంటాను, 10 మన ఏదో 12.5, అది నేను చూసి చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. 10% అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాన్ని తీసుకుంటారు. ఈ నెంబర్ నేను చూసి కన్ఫర్మ్ చేస్తానండి. 10 కానీ 12.5 ఉండేది, అది 12.5 అనేది దీనికి అప్లికబులా లేదా 10% అనేది చూడాలి. అంటే నువ్వు ₹1,00,000 సంపాదించావు అంటే 10 లక్షలు ఇవ్వాలి గవర్నమెంట్కి, మళ్ళీ నీ ఇన్కమ్ ట్యాక్స్లో దీన్ని యాడ్ చేయరు. ఇది ఒక సపరేట్ స్లాబ్ అనమాట. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లోకి షేర్ మార్కెట్లో తేడా ఉంది. షేర్ మార్కెట్లో నువ్వు కొన్న ప్రతిసారి, అమ్మిన ప్రతిసారి నువ్వు ట్యాక్స్ కట్టాలి, ఓకే, ఆ లాభం మీద. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది, అతను ఎవరైతే కంపెనీ కొని అమ్ముతూ ఉంటుంది కదా, దాని మీద ట్యాక్స్ పడదు. నువ్వు ఎప్పుడు అమ్ముతావు అప్పుడే ట్యాక్స్ పడుతుంది. నువ్వు యూనిట్స్ అమ్మినప్పుడే ట్యాక్స్ పడుతుంది, లాభం ఉంటే అది కూడా, లేకపోతే పడదు, నష్టం ఉంటే పడదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? సేమ్ అదే లాంగ్ టర్మ్. సంవత్సరం లోపల అయితే 20, సంవత్సరం దాటితే 10%, అంటే 20% లాభం మీద. అలాగా, కానీ అది పెద్ద వాల్యూ రాదు, నీకు పెద్ద వాల్యూ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం చెప్పాలి, మీరు ఒకవేళ NRI అయితే కానీ యుఏఈ కానీ యుఎస్లో కానీ ఎక్కడ ఉంటే, ఎక్స్పెషల్లీ యుఏఈ ఉంది కవరేజ్, యుఎస్ఏ కూడా ఉంది అనుకుంటాను, ట్యాక్స్ పడదు ఇండియాలో, డబుల్ ట్యాక్సేషన్లో ఎగ్జంప్షన్ వచ్చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ మీద. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. షేర్ మీద లేదు, ఖచ్చితంగా కట్టాల్సింది దాని మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద. అలా ఉంటుంది అనమాట. సో అర్థమైందే. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎంత బెనిఫిషియల్ అర్థమైందా ఇప్పుడు నీకు? ఏదో ఒక వర్డ్ విన్నాను, ఈక్విటీ ఫండ్స్ అంటారు చూడ, దాన్ని అదేంటి, డెట్ ఫండ్స్ అంటే చెప్పేసావు, ఈక్విటీ ఫండ్స్ అంటే ఇదే. మ్యూచువల్ ఫండ్స్లో మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ ఈక్విటీయే. సో ఈ ఈక్విటీలో కేటగిరీ, గుడ్ క్వశ్చన్, ఈక్విటీ లేదా డెట్. ఈక్విటీలో ఈ 3 కేటగిరీస్ ఉంటాయి, లార్జ్, మిడ్, స్మాల్. ఓకే. ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ అని. ఓకే. ఈ కేటగిరీస్ కంపెనీ అదే ఫండ్స్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కేటగిరైజ్ చేస్తారా? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది ఏంటంటే ఆ షేర్లు, నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయి మార్కెట్లో, వాటి వాల్యూ ఎంత ఉంది. ఓకే. అంటే ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీ అనుకో, వాడి షేర్ వాల్యూ 4,000 ఏమో ఉంది, 4,000 3,000 ఉంది, నాకు తెలియదు, లేటెస్ట్ ఇది నేను చూడాలి. అది ఇంటూ ఎన్ని వాళ్ళ కాడ షేర్లు ఉన్నాయి, దాన్ని బట్టి వాల్యూ కేటగిరీ చేస్తారు. అది నిఫ్టీ 50, నిఫ్టీ 100, 250 అలా ఉన్నాయి కదా, వాటిని కేటగిరీ అవి. అది ఇప్పుడు లార్జ్ క్యాప్ లో ఎంత లిమిట్ కంపెనీ, ఆ నెంబర్ నాకు గుర్తులేదు సునీత. లార్జ్ క్యాప్ అంటే టాప్ 50, 100, తర్వాత 100 to 250, నాకు గుర్తులేదు క్లియర్గా. కానీ అది పూర్తి టెక్నికల్ అయిపోయింది, ఇంకా మనం పూర్తి టెక్నికల్ వెళ్ళిపోతాం. టాప్ 1 to 100, 101 to 250, 250 లోపల ఉండేటి స్మాల్ క్యాప్ అనుకుంటాను నాకు తెలిసి. అది చూడాలి ఒకసారి,
నేను అంత డెప్త్గా వెళ్ళలేదు దాని మీద. అండ్ లేటెస్ట్ ఎందుకంటే లాస్ట్ టైం నేను చూడలేదు, అది చూడాలా, చూసి చెప్తాను ఒకసారి. ఓకే. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా చెప్పేది ఉందా మ్యూచువల్ ఫండ్స్ గురించి నువ్వు? ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఒకటే అండి, నేను అదే చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ను దృష్టిలో పెట్టుకొని కాన్షియస్గా మనం ఇన్వెస్ట్ చేయాలి, మనం ఓన్ రీసెర్చ్ చేసి చెయ్యాలి. ఇది నా ఒపీనియన్. మీరు ముందే ఫండ్ ప్లాన్ చేసుకోండి, మంత్లీ మంత్. ఓకే, అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంతవరకే చాలు, ఇంతవరకు చాలు. మ్యూచువల్ ఫండ్స్ ఏవే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ సెషన్ అయిపోతే నువ్వేం చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఏవే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు లార్జ్ క్యాప్, లార్జ్, మిడ్, స్మాల్, ఓకే ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేస్తావు. తర్వాత లాస్ట్ 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తాయి, సిజిఐఆర్ అంటారు, రిటర్న్ని. నీకు లాస్ట్ 5 ఇయర్లో అంటే సిజిఐఆర్ అంటే యావరేజ్ అని 30%, 25% 5 ఇయర్స్లో ఎంత ఎక్కువ చేసాయి, ఓ 10, 5 ఐడెంటిఫై చేయి. తర్వాత లాస్ట్ 10 ఏళ్ళలో సిజిఐఆర్ టాప్ 5 తీసుకో. సో నీ దగ్గర లిస్ట్ రెడీ అవుతుంది. జెరోదా లేకపోతే మన వాల్యూ రీసెర్చ్ నేను ఇవి వాడుతున్నాను, అందువల్ల నేను ఆ పేరు చెప్తున్నాను. ఇంకా మీరు ఏవైనా చాలా ఐసిఐసిఐ ఉంది, అట్లా ఏవైనా ఒకటి తీసుకొని వాటిలో బ్రోకర్తో మాట్లాడి మెంబర్షిప్ తీసుకోవాలి, ఎన్రోల్ చేసుకొని దాంట్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుకొని ఈ టాప్ 5 ఏవైతే ఉన్నాయో దాంట్లో స్ప్లిట్ చేసుకో. ఒక 20,000 ఒక దాంట్లో 10,000, ఇంకో దాంట్లో 10,000, ఇంకో దాంట్లో 10,000, అట్లా స్ప్లిట్ చేసుకొని ఒక 3-2 దాంట్లకు చేసుకో. అలా చేసుకొని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టు. దిస్ ఈజ్ ద వే. జనరల్లీ నేనైతే అలాగే ఫాలో అవుతున్నాను. మీరు బ్రోకర్తో మాట్లాడుకొని ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే వాళ్ళు ఇంకా మంచి సజెషన్ చేస్తే చేయండి. సో నా ఒపీనియన్, నేనైతే ఇలా చేస్తున్నాను. సో నేను రిస్క్ ఎప్పుడు స్ప్లిట్ చేసుకుంటాను, నేను ఎప్పుడు ఒక చోట పెట్టుకోను, ఇలా చేసుకుంటాను. ఓకే, అలా ఒక 2, 3, 4 దానిలో పెట్టుకుంటే సేఫ్ అని నా ఒపీనియన్. అలా చేసుకుంటాను. నేను ఈవెన్ షేర్లలో కూడా చేశాను. ఎప్పుడైనా స్ప్లిట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్, అది బెస్ట్ ఆప్షన్. అలా చేసుకోవాలి. అలా చేసుకొని మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా వీ కెన్ సీ గుడ్ గ్రోత్. ఖచ్చితంగా మనం చేయొచ్చు. పొరపాటున కూడా మ్యూచువల్ ఫండ్స్కి యూలిప్కి లింక్ పెట్టుకోవద్దండి. యూలిప్ అని మార్కెట్లో ఉంటుంది, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అని, ఆర్ ఇన్సూరెన్స్ పాలసీస్. నేను యూలిప్ చెప్పట్లేదు, మ్యూచువల్ ఫండ్ చెప్తున్నాను. మీరు పొరపాటును కూడా కన్ఫ్యూజ్ అయ్యి మ్యూచువల్ ఫండ్ అనుకొని యూలిప్లో పెట్టండి. యూలిప్దే ఒక సపరేట్ సెషన్, నేను మీకు సపరేట్గా దానికి సపరేట్గా మాట్లాడాలి. యూలిప్ గురించి నేను మాట్లాడతాను. ఇన్సూరెన్స్లో మాట్లాడినప్పుడు నెక్స్ట్ సెషన్లో నీకు ఇన్సూరెన్సు, తర్వాత టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్, వాటి గురించి మాట్లాడతాం. ఇప్పుడైతే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించే మాట్లాడదాం. ఈవెన్ రియల్ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడతాం. అన్ని దాని గురించి ఒక్కొక్క ఏరియా మాట్లాడదాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్. తర్వాత వన్స్ అగైన్ డిస్క్లైమర్ వెరీ క్లియర్, ఇది ఒక నాలెడ్జ్ కోసం చెప్పడమే జరుగుతోంది కానీ మీరు పలానా దాంట్లో పెట్టండి, దీంట్లో పెట్టండి అని నా రికమెండేషన్ దేని మీద లేదండి. లెట్ us బీ వెరీ క్లియర్ ఆన్ దట్. ఓకే, సో మీరు క్లియర్గా మీరు రీసెర్చ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి, కానీ ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నమస్తే.